హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ నాకు బగారా రైస్ తినాలని క్రేవింగ్ వచ్చింది. సో దానికి కాంబినేషన్గా మష్రూమ్ గీ రోస్ట్ ప్రిపేర్ చేసుకున్నా. సో అది ఎలా చేసుకున్నానో మీరు కూడా చూసేసేయండి. సో ఇప్పుడు మష్రూమ్ గీ రోస్ట్ ఎలా చేయాలో చూద్దాం. సో చేయాలంటే ఎలా చేయాలో నాకు కూడా తెలియాలి కదా, కాసేపు యూట్యూబ్కి వెళ్ళేసా. సో కెలికాక నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఇలా చేసా. ఫస్ట్ అయితే హాట్ వాటర్లో రెడ్ చిల్లీ, క్యాష్యూస్ ఒక 30 minutes పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ చూపిస్తున్న జీరా, ధనియాలు, 10 to 12 మిరియాల బాల్స్, అండ్ ఆవాలు, మెంతులు ఒక హాఫ్ టేబుల్ స్పూన్, అండ్ మిగతావి 1 టేబుల్ స్పూన్ తీసుకొని డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టండి. సో ఈ మొత్తం ఇవన్నీ కలిపి గార్లిక్, సాల్ట్ అండ్ హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకోండి. సో సైడ్లో మష్రూమ్స్ కూడా కొంచెం పసుపు వేసి ఇలా సార్ట్ చేసి పక్కన పెట్టండి. అండ్ 4 to 5 టేబుల్ స్పూన్ గీ వేసుకొని అందులో ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యాష్యూస్ వేసి మంచిగా ఫ్రై చేసుకొని, ఈ ఫ్రై అయ్యాక ఫస్ట్ చేసుకున్న గ్రేవీ ఉంది కదా అది యాడ్ చేయాలి. అది మంచిగా కుక్ అవ్వాలి. ఇలాగా గీ మొత్తం పైకి వచ్చేలాగా. ఇలా వచ్చాక దానిలో ఫస్ట్ సార్ట్ చేసుకున్న మష్రూమ్ కూడా యాడ్ చేసేసుకోండి. హ్యాండ్ ఫుల్ ఆఫ్ కొత్తిమీర కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోండి. అండ్ ఇదైతే రెడీ అయిపోయింది. సాల్ట్ కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ప్లేటింగ్ టైం. మంచిగా ఆనియన్స్ అన్నీ పెట్టుకున్నా. అండ్ ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ అయితే అద్దరిపోయింది, టూ గుడ్ ఉండింది. సో మీకు ఈ వీడియో నచ్చితే మీరేం చేయాలో మీకు తెలుసు కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్.